దశాబ్దాల కాలంగా ఆధ్యాత్మికతకు మరియు రాజకీయ చైతన్యానికి నిలయమైన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నేడు ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా కాషాయ వర్ణం మరియు జనసంద్రం కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా లక్షలాది మంది హిందువులు ఏకమై నిర్వహించిన ఈ భారీ ర్యాలీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు మరియు మద్దతుదారులు స్వచ్ఛందంగా తరలివచ్చి జగన్ కోసం తన గళాన్ని వినిపించడం విశేషం. ఈ అసాధారణ జన సమీకరణ కేవలం ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమే కాక జగన్ పాలనలో హిందూ ధర్మ పరిరక్షణకు అందుతున్న ప్రాధాన్యతను చాటు చెబుతుంది. దేవాలయ పునర్నిర్మాణం మరియు అర్చకుల సంక్షేమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేడు ఈ స్థాయిలో ప్రజల మద్దతు లభించడానికి ప్రధాన కారణమయ్యాయి. ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది నాయకులు మరియు మహిళలు జగన్ చిత్రపటంతో పాటు శంఖానాదాలు చేస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ మఠాధిపతులు మరియు పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి తమ ఆశీస్సులు అందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మారుమూల గ్రామాల్లో పురాతన ఆలయాలు, ధూపదీప నైవేద్యాల కోసం జగన్ ప్రభుత్వం కేటాయించిన నిధులు సామాన్య భక్తుల మనసు గెలుచుకున్నాయని ఈ ర్యాలీ సాక్షిగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధికి జగన్ చూపుతున్న చొరవ వల్ల హిందూ సమాజం ఆయన వెంటే ఉందని ఈ భారీ జనసమూహం నిరూపించింది. వ్యతిరేక శక్తులు ఎన్ని ఆరోపణలు చేసినా క్షేత్రస్థాయిలో హిందువుల ఐక్యత మరియు జగన్ పట్ల వారికున్న అంచలంచల విశ్వాసం చెక్కు చెదరలేదని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ఈ 5 లక్షల మంది గళం ఒక ప్రభంజనంలా మారింది. సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా అందుతున్నప్పటికీ సనాతన ధర్మానికి ఎక్కడ విఘాతం కలగకుండా జగన్ తీసుకుంటున్న జాగ్రత్తలు అందరినీ ఆకర్షించాయి. ఈ భారీ ప్రదర్శన ద్వారా హిందువులు తమ ఐకమత్యాన్ని చాటడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు జగన్ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో భక్తి మరియు శక్తి సంగమించాయి. రాబోయే రోజుల్లో ఈ ఐక్యత రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రి కోసం ఇంత భారీ స్థాయిలో హిందువుల సమాజం కదిలి రావడం భారత రాజకీయాల్లోనే అత్యంత అరుదైన విషయం చెప్పుకోవచ్చు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఈ ప్రేమాభిమానాలు ఈ ర్యాలీతో మరోసారి ప్రపంచానికి తెలిసాయి. ఈ మహోత్తర కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం మరియు గొప్ప నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం. నేటి ఈ అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతుంది. జగన్ నాయకత్వంలో హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయాలు మరియు విరజిల్లుతాయని ప్రజలు ఆకర్షిస్తున్నారు. 5 లక్షల మంది గొంతుకలు కలిసి చేసి ఈ నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తుంది.